హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి మన ఎస్ఎస్సి సీజీఎల్ టార్గెట్ 2026లో థర్డ్ డే. ఐ హోప్ డే 1 డే 2 రెండు కూడా మీరు కంప్లీట్ చేసుకొని ఉంటారు టార్గెట్స్ని. డే 3లో మ్యాథ్స్లో పర్సెంటేజ్ టాపిక్ మనం 7 డేస్లో కంప్లీట్ చేసుకుందామని చెప్పాను. ఈరోజు థర్డ్ డే కూడా మీరు ఎంత పార్ట్ వరకు చేయాలో అంత పార్ట్ కంప్లీట్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇఫ్ మీరు డే 1 డే 2 ఇదే సోర్స్ని ఫాలో చేసి ఉంటే మిగిలిన 4-5 డేస్ కూడా ఇదే సోర్స్ని ఫాలో అవ్వండి. లేదు మీరు ఏదైనా వేరే సోర్స్ని ఫాలో చేసి ఉంటే ఆ సోర్స్ని ఫాలో అవ్వండి. ఒకరోజు అది ఒకరోజు ఇది అలా షిఫ్ట్ అవ్వకండి. కంప్లీట్గా ఏదైనా ఒకటి సోర్స్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్లో పెయిర్ ఫార్మేషన్ టాపిక్ని చేసుకోండి. మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే ఆ బుక్ నుండి ప్రాక్టీస్ చేయండి, లేదా పినాకల్ బుక్ని ఫాలో అవ్వచ్చు. పినాకలే ఫాలో అవ్వాలని ఏం రూల్ లేదు, ఏ బుక్ అయినా ఫాలో అవ్వండి. బట్ పెయిర్ ఫార్మేషన్ టాపిక్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఈ రోజుతో పెయిర్ ఫార్మేషన్ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి జీకేలో ఏన్షియంట్ హిస్టరీ టాపిక్ని చేస్తున్నాము. ఏన్షియంట్ హిస్టరీ టాపిక్ మొత్తం 10 డేస్లో కంప్లీట్ చేసుకుందామని చెప్పిన దాంట్లో ఈరోజు థర్డ్ డే. సోర్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇఫ్ మీరు ఇది ఫాలో అవుతున్నాము పాస్ట్ 2 డేస్ నుండి అంటే ఇదే కంటిన్యూ అవ్వండి, లేదా మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో అదే ఫాలో అవ్వండి. జస్ట్ టాపిక్ని కంప్లీట్ చేసుకుంది. టార్గెట్ ఏదైతే ఇస్తున్నానో ఆ టార్గెట్ మాత్రమే ఫాలో అవ్వండి. సోర్స్ ఇదే ఫాలో అవ్వాలని ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ గ్రామర్లో మనం నౌన్ టాపిక్ని చేస్తున్నాము. నౌన్ మొత్తాన్ని 4 డేస్లో కంప్లీట్ చేసుకుందామని చెప్పిన దాంట్లో ఈరోజు వచ్చేసి థర్డ్ డే. సోర్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. నెక్స్ట్ వొకాబులరీ సేమ్ పాస్ట్ 2 డేస్ లాగా 21 వర్డ్స్, 20 ఈడియమ్స్, 10 సినోనియమ్స్. బ్లాక్ బుక్ అని నేను మెన్షన్ చేశాను. బ్లాక్ బుక్ ఫాలో అవ్వచ్చు, పినాకల్ ఫాలో అవ్వచ్చు, ఇంకే బుక్ అయినా ఫాలో అవ్వచ్చు. సోర్స్ ఏదైనా పర్లేదు, బట్ ఇచ్చిన టార్గెట్ మాత్రం కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చదవడము. రీడింగ్ ఎవ్రీడే 15 to 20 minutes హ్యాబిట్ లాగా మార్చుకోండి. నెక్స్ట్ మన సీజీఎల్ ఎగ్జామ్ వరకు మీకు ఇంగ్లీష్ అనే భయం లేకుండా పోతుంది. ఎవ్రీడే 15 to 20 minutes చదవాల్సిందే. నెక్స్ట్ క్యాలిక్యులేషన్లో 50 వరకు స్క్వేర్స్ని రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి సెక్షనల్ మార్క్. డే 1 డే 2 14 జూలై 2023 షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 రాశారు. ఈరోజు వచ్చేసి షిఫ్ట్ 3 రాయండి. మళ్ళీ ఏమైనా చేంజెస్, ఏమైనా సజెషన్స్, ఇంకేమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. టార్గెట్ కంప్లీట్ చేసుకున్నాక టార్గెట్ కంప్లీటెడ్ అని కామెంట్ చేయండి. అండ్ మీ స్కోర్ కూడా కామెంట్ చేయండి. మిగిలిన వాళ్ళ స్కోర్స్తో కంపేర్ చేసుకోవచ్చు. ఇంకేమైనా చేంజెస్ ఉంటే సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.